మహానాడులో టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారుగా వైసీపీని గొడ్డల పార్టీ అని చెప్పి. ఏంటి నిజంగా వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీయా? ఈరోజు చూసుకుంటా ఉంటే టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా ఏ టాపిక్ దొరకలేదు. గొడ్డల పార్టీ ఆనాడు వెన్నుపోటు పొడిసి పార్టీని లాక్కున్న వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు పెట్టి లాక్కున్న పార్టీని ఆ పార్టీని ఏమంటారు? గొడ్డల పార్టీని అంటారా? మహానాడులో చాలామంది మాట్లాడుతున్నారు, దేవేష్ సీనియర్ ఎన్టీఆర్ వారసుడు, తెలుగుదేశం పార్టీ వారసుడు అన్నారు. ఏం నిజంగా తెలుగుదేశం పార్టీ వారసులు ఎవరో అంటారు? ఇప్పుడు మా నాన్నగారి పేరు చెప్పుకుంటాండి వారసుడు అంటే. మా నాన్నగారికి నేను వారసుడిని. అట్లాగా టీడీపీ పార్టీకి జూనియర్ మన నందమూరి తారక రామారావు గారు, ఆయన అసలు ఫౌండర్ ఆయన. అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు కానీ వారసుడు, దేవాంశ్ ఎలాగ అవుతాడు వారసుడు? ఏమన్నా ఇంకా చెప్పుకోవాలంటే ఖర్జూర నాయుడు గారి మనవడు వాళ్ళ వారసుడు అవుతారు కానీ టీడీపీకి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవుతాడు. ఏందన్నా ఇది కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉందంటారు? ఈ 2 ఏళ్ల పాలనలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2 ఏళ్ల పాలనలో కరోనాలో ఈయన వచ్చాడు, ఈయన దరిద్ర పాదం అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ దొరకని పరిస్థితి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అన్నిటికీ లైన్లు నించోవటం, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు చూసుకుంటా ఉంటే మనకి సామాన్య ప్రజలకి ఏది కూడా అందని పరిస్థితి జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తేనేమో ఆ రోజు నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలు కానీ బ్యాగులు కానీ, డ్రెస్సులు కానీ, బూట్లు కానీ, పిల్లలు చదువుకునేది దాని గురించి చాలా బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నారా లోకేష్ గారు, నేను వచ్చిన విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజ్ చాలా బాగుపడ్డాయి, నా విద్యా వ్యవస్థ ఏంటో చూపించా అంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ చేయలేదు, నేనే చేశానని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు నాటికి స్కూళ్ళు చూసుకోండి, ఇప్పుడు స్కూళ్ళు చూసుకోండి. అప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకి రోజుకు ఒక మెనూ కింద పిల్లలకి భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటా ఉంటే కనీసం వాళ్ళకి భోజనం వసతులు కానీ, వాళ్ళ పడుకోవడానికి కానీ, హాస్టల్స్లో కానీ అట్లా చూస్తూ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏది అందట్లేదు విద్యార్థులకి. ఈ రోజున నారా లోకేష్ గారు చేపట్టి 2 ఏళ్ళు అయింది ఆయన విద్యాశాఖ తీసుకొని. ఈరోజు విద్యార్థులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు, సదుపాయాలు కూడా జరగట్లేదు.